నమస్తే అండి. సుకుమార్కి ఈ మూవీకి ఏమి కావాలో అది దొరికింది. ఒక పాన్ ఇండియా హైప్ కావాలా, ఉంది. అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ కావాలా, ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ చేయడానికి ఎంత టైం కావాలో అంత కావాలా, దొరికింది. అన్నిటికన్నా మించి ఏమి యాక్టింగ్ చేయాలన్నా ఆ యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక సూపర్ డూపర్ మాస్ మసాలా యాక్టర్ కావాలా, ఉన్నాడు. కానీ సుకుమార్ ఏం చేశారు? డిసప్పాయింటెడ్. ఆల్ క్యాపిటల్ లెటర్స్ అండ్ అండర్లైన్డ్ అండ్ బోల్డ్. ఈ మూవీని చూసిన తర్వాత నాకు అనిపించిండేది డిసప్పాయింటెడ్. ఈ మూవీలో హైలైట్ అంటే జాతర సీక్వెన్స్. అల్లు అర్జున్ చింపేశాడు. అతని కాస్ట్యూమ్ కానివ్వండి, అతని యాక్టింగ్ కానివ్వండి, అతని డాన్సింగ్ కానివ్వండి, అతని స్వాగ్ కానివ్వండి, అండ్ చెరీ ఆన్ ద టాప్ అన్నట్టు ఎండింగ్లో రష్మిక మందనాకి ఇచ్చిన డైలాగ్స్ అబ్బాబ్బాబ్బా, అసలు చాకుతో గుచ్చినట్టు ఉంటాయి ఆ డైలాగ్స్. సూపర్. ఈ సీక్వెన్స్ చూసినప్పుడు నాకు యాక్చువల్లీ గుర్తుకొచ్చిండేది ఏంటంటే, రిషబ్ శెట్టి కాంతారా క్లైమాక్స్ సీన్లో ఎలా యాక్టింగ్ చేశారో అల్లు అర్జున్ అలానే గుర్తు తెచ్చారు నాకు. పుష్పరాజ్కి వీక్నెస్ ఏమైనా ఉందంటే అది తన సర్నేమ్. ఆ సర్నేమ్ సీక్వెన్స్ని, ఆ థ్రెడ్ని ఎంత పొయటిక్గా, ఎంత అనూహ్యంగా ఎండ్ చేశారు క్లైమాక్స్లో. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే కోర్ ఆఫ్ ద మూవీ వచ్చేసి ఈ ఎమోషన్నే. పుష్పరాజ్ తన ఐడెంటిటీ ఎమోషన్. అండ్ ఈ సీక్వెన్స్లో అల్లు అర్జున్ డెఫినెట్లీ బాగా చేశారు. రష్మిక చాలా బాగా చేసింది. అందరికన్నా మించింది అజయ్ ఈ సీక్వెన్స్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. మొత్తం మూవీలో నేను ఒకే చోట చాలా బాగా నవ్వుకుందంటే అది రావ్ రమేష్ గారు పుష్ప ఇంటికి భోజనానికి ఎప్పుడు వస్తారో ఫొటోస్ తీసుకునే సీక్వెన్స్ నిజంగా చాలా బాగుంది కామెడీ. అండ్ ఆ సీక్వెన్స్ ఎలా కిస్ కిస్ కిసాక్ సాంగ్కి లీడ్ చేస్తుందో అది చాలా బాగుంది. ఇంకా బిగినింగ్లో జపాన్లో ఒక ఫైట్ సీక్వెన్స్తో మొదలెడతారు. ఆ ఫైట్ సీక్వెన్స్ ఎందుకు పెట్టారో అనేది నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. ప్లస్ అది చాలా అబ్రప్ట్గా ఎండ్ చేసేస్తారు. నేనేమనుకున్నానంటే మేబీ ఇది ఒక ఎడిటింగ్ టెక్నిక్ ఏమో, తర్వాత దీనికి రిటర్న్ వస్తారేమో క్లైమాక్స్లో అనుకున్నా. ఏమీ లేదు, ఆ సీక్వెన్స్ అంతే. ఎందుకు ఇలా చేశారు? అసలు ఇది సుకుమార్ మార్కేనా? ఫహాద్ ఫాజిల్ ఈ ఇయర్లో ద బిగ్గెస్ట్ జోక్ అనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ సుకుమార్ని కోర్టుకి ఈడ్చుకొని సూ చేయాలి. అంత మంచి యాక్టర్ని ఇంత చెత్త సిల్లీ విలన్ రోల్లో ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. అందుకే ఏమో బహుశా ఫహాద్ ఫాజిల్ ఏ ప్రమోషన్స్లోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్లస్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఫహాద్ ఫాజిల్ చెప్పారు, ఈ మూవీ నుంచి నాకు కెరియర్కు యాడ్ అయ్యిండే 0. 100% కరెక్ట్ అండి. ఏమీ లేదు తన క్యారెక్టర్. మేము ఏమో అనుకున్నాము పార్ట్ 1లో, పార్ట్ 2లో అసలు సిల్లియెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ అంటే ఫహాద్ ఫాజిల్దే. ఇంకా వచ్చేసి ఇక్కడ పార్ట్ 1లో లాగే పార్ట్ 2లో కూడాను 2000 tons ఎర్రచందనం స్మగుల్ చేస్తాడు పుష్ప. అది ఇంటర్నేషనల్ వాటర్స్ శ్రీలంకకి స్మగుల్ చేయడానికి. మీరు నమ్మరు, నేనేం తాగి మాట్లాడట్లేదు, ఇది నిజంగానే స్టోరీలో ఉంది. ఆ వుడ్ తీసుకొని తను బులకాట్స్ అంటే ఎడ్ల బండి తయారు చేసి దాన్ని పెయింట్ చేసి ఎడ్ల బండుల్ని ఇండియన్ ఓషన్ నుంచి తీసుకెళ్ళి శ్రీలంకలో స్మగుల్ చేస్తాడంట. అయ్య బాబోయ్, 2000 tons వుడ్ ఎవరైనా బులకట్స్ చేస్తారా? అది ఎవ్వరు పట్టుకోరా బాబోయ్. దీనంత పెద్ద లొల్లి ఇంకోటి లేదు.
స్టోరీ వచ్చేసి నా ప్రకారం 0.25 అవుట్ ఆఫ్ 1. నేను ఒప్పుకుంటా, ఒక సీక్వెన్స్కి ఒక మంచి స్టోరీ రాయడం అనేది కష్టమే. అది మీరు స్టోరీ న్యాచురల్గానే 2 పార్ట్లుగా లేకపోతే ఊహించుకుని రాయడం అనేది కొంచెం కష్టమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఎన్నో థ్రెడ్స్ పార్ట్ 1లో అలాగే వదిలేశారు. ఏ థ్రెడ్ అని పట్టుకుని దాన్ని కోర్ చేసి స్టోరీ బిల్డ్ చేసి ఉండొచ్చు కదా. ఇలా అర్థం లేని ఒక సీన్స్ని ఇమిడ్చుకుంటే అది స్టోరీ ఎలా అవుద్దండి? స్క్రీన్ ప్లే వచ్చేసి అగైన్ 0.25 అవుట్ ఆఫ్ 1. అసలు నేను ఎంత డిసప్పాయింట్ అయినానంటే మాటల్లో నేను వ్యక్తం చేయలేను. అసలు స్టోరీ వచ్చేసి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి పింక్ పాంగ్ లాగే ఎగురుతూ ఉంటుంది. ఎందుకు అలా చేస్తున్నాడో, అసలు సీఎం పదవి నుంచి, స్మగ్లింగ్ నుంచి, షెకావత్ నుంచి, మళ్ళీ ఫ్యామిలీ సెంటిమెంటు, అసలు రచ్చ రంబోలో చేసేసారు. అర్థమే లేదు ఈ స్క్రీన్ ప్లేకి. ఈ 0.25 కూడా ఎందుకు ఇస్తున్నానంటే స్క్రీన్ ప్లేలో డైలాగ్స్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. ఆ డైలాగ్స్ కొన్ని చోట్ల చాలా బాగా వర్కౌట్ అయినాయి, అందుకని 0.25. యాక్టింగ్ డిపార్ట్మెంట్లో 1 అవుట్ ఆఫ్ 1. అల్లు అర్జున్ అసలు 100% సరెండర్ చేసుకునేశారు. పుష్పరాజ్ రోలుకైనా కానీ, సుకుమార్ డైరెక్టర్కైనా కానీ వాళ్ళు 100% సరెండర్ అయిపోయారు. ప్లస్ చాలా సర్ప్రైజింగ్గా రష్మిక మందన్న ఒక మెచ్యూర్డ్ యాక్టింగ్ ఈ మూవీలో చేశారు. అలాగే రావ్ రమేష్ గారు, అనసూయ గారు అండ్ అజయ్ గారు ముగ్గురు చాలా బాగా యాక్టింగ్ చేశారు. వాళ్ళకి లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చిన సీన్స్లో చాలా బాగా రాణించారు. అదర్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి 0.25 అవుట్ ఆఫ్ 1. మ్యూజిక్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, యాక్షన్ కొరియోగ్రఫీ కానివ్వండి, CGI కానివ్వండి, అన్నీ బిలో పార్ ఉన్నాయి. బిలో యావరేజ్, బిలో ది స్టాండర్డ్స్ ఆఫ్ మైత్రి మూవీ మేకర్స్. ఒకే ఒక డిపార్ట్మెంట్ రాణించిందంటే అది వార్డ్రోబ్ అండ్ మేకప్. పుష్పరాజ్ షర్ట్స్ కానివ్వండి, శ్రీవల్లి సారీస్ కానివ్వండి, అండ్ జాత్రా సీక్వెన్స్లో ఆ మేకప్ డెఫినెట్లీ అది చాలా బాగుంది. ఓవరాల్ ప్యాకేజ్ వచ్చేసి అగైన్ 1 అవుట్ ఆఫ్ 1. ఎందుకంటే ప్రమోషన్స్ క్యాక, అన్ని స్టేట్స్ పాన్ ఇండియా కవర్ చేసేశారు. టీజర్ అండ్ ట్రైలర్ సూపర్బ్, ఎక్స్పెక్టేషన్స్ని హై పిచ్లో పెంచేశారు. ప్లస్ రిలీజ్ కూడాను వరల్డ్ వైడ్ మల్టిపుల్ స్క్రీన్స్ అండ్ వాళ్ళు ఎంచుకున్న రిలీజ్ విండో కూడాను చాలా బాగా రన్వే ఇచ్చుకున్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వంతు సహాయం డెఫినెట్లీ 100% న్యాయమే చేశారు. సో నా ఫైనల్ రేటింగ్ వచ్చేసి డిసప్పాయింటింగ్గా 2.75 అవుట్ ఆఫ్ 5. సుకుమార్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారు. నాట్ ఆల్ డైరెక్టర్స్ can be Rajamouli or Prashant Neel, and not all sequels can be as good as Bahubali or KGF 2. మీకు టికెట్ అప్పుడే బుక్ పోయినాయంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మూవీకి వెళ్ళండి. టికెట్ బుక్ చేసుకోలేదని అంటే డబ్బులు అస్సలు వేస్ట్ చేసుకోకండి, మీరు ఆరాముగా ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో చూసుకోవచ్చు. ఇది అండి నా రివ్యూ అబౌట్ పుష్ప 2. నమస్తే.